నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యుద్ధ ప్రాతిపదికన పులిచింతల తాత్కాలిక గేటు ఏర్పాట్లు. దిగువకు పెద్ద ఎత్తున కొనసాగుతున్న ప్రవాహం. ఘటనపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం. ఆది నుంచి పులిచింతల లోపాలమయం. నేటి ప్రమాదానికి అనేక కారణాలంటున్న నిపుణులు. ఇప్పటికైనా అన్ని గేట్లు పరిశీలించాలని హితవు. కృష్ణాపై అక్రమ ప్రాజెక్టులు ఆపాలన్న కేంద్రం. తెలుగు రాష్ట్రాలకు సూచన. నోటిఫికేషన్ తర్వాత 6 నెలల్లోగా అనుమతి తెచ్చుకోవాలని ఆదేశం. నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం. రహదారి అభివృద్ధి కార్పొరేషన్కు నిధుల బదిలీ. పారిశ్రామిక సంస్థలకు భూ కేటాయింపులపై చర్చ. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక కష్టాలకు కేబినెట్టే కారణమన్న యనమల. ప్రజాధనం దుర్వినియోగం చేయకుంటే భయమెందుకని సర్కారుకు సూటి ప్రశ్న. కొత్త పరిశ్రమలతో స్థానికులకు ఉపాధి కల్పించాలన్న మంత్రి కేటీఆర్. పరిశ్రమల శాఖపై సమీక్ష. కాలుష్య కర్మాగారాలను తరలించాలని ఆదేశం. పులిచింతల ప్రాజెక్టులో విరిగిపోయిన 16వ నంబర్ గేటు స్థానంలో తాత్కాలిక స్టాప్ లాక్ గేటు బిగించేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. ఎగువ నుంచి ప్రవాహం వస్తుండటం, ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండిపోవడంతో తాత్కాలిక గేటు బిగించేందుకు ఈ సాయంత్రం వరకు సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గురువారం ఉదయం నుంచి సాయంత్రం దాకా 17 గేట్ల ద్వారా సుమారు 4.97 లక్షల క్యూసెక్కుల నీటిని జలాశయం నుంచి దిగువకు వదిలారు. డ్యాంలో నీటిని 10 టీఎంసీల స్థాయికి తగ్గించి 16వ గేటు ప్రవాహాన్ని అడ్డుకునేలా స్టాప్ లాక్ గేటు ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు ఈ ఘటనపై విచారణకు ఆదేశించిన ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ జలవనరుల శాఖ అధికారులతో పాటు నిపుణులు, ప్రాజెక్టు డిజైన్ల రూపకల్పనలో అనుభవజ్ఞులను విచారణలో భాగస్వాములు చేయనున్నట్లు తెలిపారు. కృష్ణా పరివాహకం దిగువన కీలకంగా భావించే పులిచింతల ప్రాజెక్టు మొదటి నుంచి లోపాలమయమనే ఆరోపణలున్నాయి. డిజైన్ దగ్గర నుంచి పనులు పూర్తయ్యే వరకు అన్ని సమస్యలే వెంటాడాయి. తొలుత 33 గేట్లు అమర్చుదామనుకున్న ఈపీసీ నెపంతో 24 గేట్లతో సరిపెట్టారు. కాంక్రీటు డ్యాంకు బదులు మట్టి కట్టతో మమ అనిపించారనే విమర్శలు ఉన్నాయి. గేట్ల మధ్య పెరిగిన దూరం సహా నిర్మాణంలోని లోపాలే తాజా ఘటనకు కారణమనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పులిచింతల ప్రాజెక్టు నిర్మాణంలో మొదటి నుంచి లోపాలే కనిపిస్తున్నాయి. డిజైన్ ఖరారు మొదలుకొని పనుల వరకు అన్నింటా సమస్యలు ఉన్నాయి. ప్రాజెక్టు పనులను పరిశీలించిన నిపుణుల కమిటీ లోపాలను ఎత్తి చూపినా నీటిపారుదల శాఖ ఉదాసీనంగా వ్యవహరించిందనే ఆరోపణలు ఉన్నాయి. లోపాలను సవరించే ప్రయత్నం చేయకపోవడం వల్లనే ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయగానే గేటుకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఫలితంగా నిల్వ చేసిన విలువైన నీటిని వదిలేయాల్సిన దుస్థితి ఏర్పడింది. నీటిపారుదల శాఖ సమాచారం ప్రకారం పులిచింతలలో 24 గేట్లను అమర్చగా ఒక గేటుకు మరో గేటుకు మధ్య పొంతన లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గేట్లను అమర్చడానికి నిర్మించే పియర్స్ లో ఒక గేటుకు మరో గేటుకు మధ్య దూరం గరిష్టంగా 6 మిల్లీమీటర్ల వరకు మించరాదని, కానీ పులిచింతలలో 400 మిల్లీమీటర్లకు పైగా ఉన్నట్లు ప్రాజెక్టు పనులను పరిశీలించిన నిపుణుడొకరు తెలిపారు. పియర్స్ మధ్య తేడా ప్రభావం కూడా గేట్ల మీద పడిందన్నారు. ఒక పియర్ కు ఇంకో పియర్ కు మధ్య ఎడం మాత్రమే కాదు, పియర్స్ లో తేడాలను గుర్తించినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. కాంక్రీట్ నాణ్యత, మెకానికల్ పనుల అలైన్మెంట్ సహా అన్ని అంశాలు క్షుణ్ణంగా పరిశీలించాలని ఓ సీనియర్ ఇంజనీర్ వ్యాఖ్యానించారు. డ్యామ్ లో 5-6 మీటర్ల నీరు నింపగానే సీపేజీ ప్రారంభమై గ్యాలరీ నిండా నీళ్లే. 10 మీటర్ల వరకు నింపితే అక్కడి వరకు గ్యాలరీ నిండిపోయిందని గతంలో ప్రాజెక్టు అధికారిగా వ్యవహరించిన ఓ ఇంజనీర్ తెలిపారు. గ్రౌటింగ్ చేయకపోవడం వల్లే సమస్య తలెత్తినట్లు గుర్తించి తర్వాత ప్రభుత్వ అనుమతితో పనులు చేశారు. ఇప్పుడు జరిగిన ఘటన ఊహించిందేనని, ఇప్పటికైనా అన్ని గేట్లను నిశితంగా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని మరో సీనియర్ ఇంజనీర్ సూచించారు. 45.77 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో చేపట్టిన పులిచింతల ప్రాజెక్టు నిర్మాణానికి 2004లో శ్రీనివాస కన్స్ట్రక్షన్ లిమిటెడ్ తో అప్పటి ప్రభుత్వం ఈపీసీ పద్ధతిలో ఒప్పందం చేసుకుంది. పర్యావరణ అనుమతి ఆలస్యం కావడంతో 2005 జూన్లో పనులు మొదలయ్యాయి. ఒప్పందం ప్రకారం 1289 మీటర్ల కాంక్రీట్ డ్యాం 33 గేట్లు బిగించాల్సి ఉంది. ఈపీసీ పేరుతో డ్యాం డిజైన్ మార్చి స్పిల్వేను 546 మీటర్లకు, గేట్ల సంఖ్యను 24కు తగ్గించారు. కాంక్రీట్ డ్యాం బదులు 350
55 మీటర్ల మట్టి కట్ట నిర్మించారు. కాంక్రీట్ డ్యాం కు ఒప్పందం చేసుకుని మట్టి కట్ట నిర్మించడంపై 2006 ఫిబ్రవరి 11న కాంక్రీటు పోయి మట్టి వచ్చే డ్యాం శీర్షికన ఈనాడు వెలుగులోకి తెచ్చింది. నీటిపారుదల శాఖ నిర్ణయాన్ని అప్పటి పెద్దలు సమర్థించుకున్న చివరకు ఒత్తిడికి తలొగ్గి స్పిల్వేను తగ్గించి 24 గేట్లు ఏర్పాటు చేశారు. కృష్ణానదిపై అనుమతులు లేని ప్రాజెక్టులు తక్షణమే ఆపేయాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. 6 నెలల్లో అనుమతులు తెచ్చుకోలేకపోతే వాటి నిర్వహణ పూర్తిగా ఆపాలని తేల్చి చెప్పింది. ఏఐబీపీ కింద గుర్తించిన జలవనరుల ప్రాజెక్టుల ప్రణాళికలు, నిధులు, అమలు, నిర్వహణ బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వాలే నిర్వహిస్తాయని, తాము సాంకేతిక, ఆర్థిక సహకారం మాత్రమే అందిస్తామని కేంద్రం పేర్కొంది. కృష్ణా పరివాహక ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చేపట్టే ప్రాజెక్టులకు అనుమతులు లేకపోతే తక్షణం ఆపాలని కేంద్రం స్పష్టం చేసింది. గత నెల 15న జారీ చేసిన కృష్ణా నది యాజమాన్య మండలి నోటిఫికేషన్ లో ఈ విషయాన్ని స్పష్టం చేసినట్లు జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. గెజిట్ లోని షెడ్యూల్ 1, 2, 3లో అనుమతి లేని ప్రాజెక్టుల వివరాలను పొందుపరిచినట్లు పేర్కొన్న మంత్రి, నోటిఫికేషన్ వెలువడిన 6 నెలల్లోపు నిబంధనల మేరకు అనుమతులు తెచ్చుకోవాలని, లేదంటే వాటి నిర్వహణను ఆపేయాల్సి ఉంటుందన్నారు. నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ మేరకు సమాధానమిచ్చారు. నోటిఫికేషన్ వెలువడే నాటికి ఉన్న అనుమతి లేని ప్రాజెక్టుల నిర్మాణాలను 2 రాష్ట్రాలు ఆపేయాలని అపెక్స్ కౌన్సిల్ 2వ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు అనుమతులు పొందే వరకు వాటి నిర్మాణం కొనసాగించకూడదన్నారు. నోటిఫికేషన్ వెలువడిన 6 నెలల్లోపు అనుమతులు పొందకుంటే ప్రస్తుతం కొనసాగుతున్న అనుమతి లేని ప్రాజెక్టులను పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ఆపేయాల్సిందేనన్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 99 భారీ, మధ్య తరహా ప్రాజెక్టులను PMKSY ఏఐబీపీ కింద చేర్చినట్లు కేంద్ర జలశక్తి మంత్రి తెలిపారు. 77,595 కోట్ల అంచనాతో చేపడుతున్న ఈ ప్రాజెక్టుల ద్వారా 76 లక్షల హెక్టార్లకు సాగునీరు అందే అవకాశం ఉందని కేంద్ర మంత్రి వెల్లడించారు. మరోవైపు కృష్ణా జలాల్లో 66% ఆంధ్రప్రదేశ్, 34% తెలంగాణ వాడుకోవడానికి 2 రాష్ట్రాలు అంగీకరించినట్లు కేంద్ర జలశక్తి శాఖ లోక్సభలో ప్రకటించింది. 2017 నవంబర్ 4న జరిగిన 7వ బోర్డు సమావేశంలో ఈ మేరకు ఇరు రాష్ట్రాలు అంగీకరించినట్లు తెలిపింది. పోలవరం ప్రాజెక్టు కింద మొత్తం 106,006 నిర్వాసిత కుటుంబాలు ఉండగా ఇప్పటి వరకు 4,283 కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పించినట్లు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లోక్సభలో ప్రకటించారు. ప్రాజెక్టు నిర్మాణం, నిర్వాసితుల పునరావాసం, పరిహారానికి సంబంధించి తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు కె రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ప్రాజెక్టు నిర్మాణం, భూసేకరణ, సహాయ పునరావాసం కోసం చేసే ఖర్చును 2014 ఏప్రిల్ 1 నుంచి తిరిగి చెల్లిస్తున్నట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. భూసేకరణ, పునరావాసం కోసం ఇప్పటి వరకు 11,181 కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు. సీఎం జగన్ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఇవాళ జరగనుంది. రహదారులు, భవనాల శాఖకు చెందిన 4,000 కోట్ల ఆస్తులను రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు బదలాయించే ప్రతిపాదనలపై చర్చించనున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేస్తున్న పారిశ్రామిక కారిడార్లకు, పోర్టులకు అనుసంధానంగా కొత్తగా ఏర్పాటు చేయనున్న లాజిస్టిక్ పార్కుల అంశం కూడా కేబినెట్ భేటీలో ప్రస్తావనకు రానుంది. సహకార రంగంలో ఏపీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కార్పొరేషన్ను ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వీటితో పాటు పారిశ్రామిక సంస్థలకు భూ కేటాయింపులు, ఒలింపిక్స్లో కాంస్యం గెలిచిన PV సింధుకు ప్రోత్సాహకాలు ప్రకటించే అంశంపై కూడా ఏపీ మంత్రివర్గ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. తెలంగాణలో పెద్ద ఎత్తున ఏర్పాటవుతున్న కొత్త పరిశ్రమల్లో స్థానికులకు ఉపాధి అవకాశాలు లభించేలా చర్యలు చేపట్టాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. నూతన పారిశ్రామిక పార్కుల్లో ఏమాత్రం కాలుష్య సమస్య లేకుండా చూడాలన్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న పరిశ్రమలను సత్వరమే తరలించాలని, ఆయా విభాగాధిపతులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పరిశ్రమల శాఖపై సమీక్ష నిర్వహించిన మంత్రి కేటీఆర్ విభాగాల వారీగా తెలంగాణకు రానున్న పెట్టుబడి ప్రతిపాదనలు, వాటి పురోగతిపై చర్చించారు. మరోవైపు హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి విజ్ఞప్తి మేరకు ఆ సెగ్మెంట్ పరిధిలోని సిమెంట్ కంపెనీల యాజమాన్యాలతోనూ మంత్రి కేటీఆర్ హైదరాబాద్లో సమావేశమయ్యారు. స్థానికులకు పరిశ్రమల్లో 70% అవకాశాలు కల్పించాలని కోరారు. స్థానికులకు ప్రాధాన్యమిచ్చే కంపెనీలకు నూతన పారిశ్రామిక విధానం ద్వారా ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్టు తెలిపారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళితుల ఓట్లను చీల్చడానికి భాజపా, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఈ మేరకు ఇరు పార్టీలు చీకటి ఒప్పందం చేసుకున్నాయని మండిపడ్డారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్, భాజపా నేతలు సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు సమక్షంలో తెరాసలో చేరారు. భాజపాకు అనుకూలంగా ఉండేందుకు వేరే నియోజకవర్గానికి చెందిన ఓ దళిత నాయకుడిని కాంగ్రెస్ రంగంలోకి దింపడానికి ప్రయత్నం చేస్తుందని తెలిపారు. భాజపా సైతం ఇతర దళిత నేతలను పోటీ చేయించాలని చూస్తోందన్న హరీష్ రావు, దళిత అభ్యర్థులను బరిలోకి దింపితే ఆ వర్గం ఓట్లు చీల్చవచ్చని దిగజారుడు రాజకీయాలకు తెరతీస్తోందని విమర్శించారు.
హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం సీఎం కేసీఆర్ ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ప్రజలు తన వైపే ఉంటారని భాజపా నేత మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. పాదయాత్రలో అస్వస్థతకు గురైన ఆయన అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మానుకోటలో తమపై రాళ్లు వేసిన వ్యక్తికి ఎమ్మెల్సీ ఇవ్వటం ఉద్యమకారులకు కేసీఆర్ ఇస్తున్న గౌరవానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. తన గాయం పట్ల ఆర్థిక మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్లు పేర్కొన్న ఈటెల వైద్యుల సూచన మేరకు 2-3 రోజుల తర్వాత పాదయాత్ర మళ్లీ కొనసాగిస్తానని తెలిపారు. కొనుగోలు పర్వానికి తెరలేపి ఇప్పటికే 150 కోట్ల రూపాయల డబ్బుని నగదు రూపంలో హుజరాబాద్ లో ఖర్చు చేయడం జరిగింది. మీరు దళితులకు 15 లక్షల రూపాయలు ఇస్తున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నా, కానీ యావత్ తెలంగాణ ఉన్నటువంటి దళిత కుటుంబాలకు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. పేద ప్రజానికానికి కూడా ఈ ఎకనామికల్ సపోర్ట్ మీరు ఎక్స్టెండ్ చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తాను. ఓట్ల మీద మాత్రమే ప్రేమ లేకపోతే ఎలక్షన్ నోటిఫికేషన్ కంటే ముందే అమలు చేయమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంక్షోభానికి లోపాలకు మంత్రివర్గమే బాధ్యత వహించాలని ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. శాసనసభ, కాగ్, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలకు ఆర్థిక విషయాలను ప్రభుత్వం వెల్లడించకపోవడాన్ని తప్పుపట్టిన యనమల జగన్ ప్రభుత్వం అధికారులు, ఉద్యోగుల్ని శిక్షించటాన్ని ఖండించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖలో జరుగుతున్న పరిణామాలపై 5 పేజీల ప్రకటన విడుదల చేసిన శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఆర్థిక అవకతవకల నుంచి అధికార పార్టీ తప్పించుకుంటోందని ఆరోపించారు. ప్రభుత్వ నిధులకు మంత్రివర్గం ట్రస్టీయే తప్ప యజమాని కాదనే విషయం గుర్తించాలన్నారు. ప్రభుత్వ నిధుల్ని ప్రజల కోసమే ఖర్చు చేస్తే వాస్తవాలు బహిర్గతం చేసేందుకు భయమెందుకని యనమల ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలుగుదేశం 60 నెలల పాలనలో 1,30,000 కోట్లు అప్పు చేస్తే వైకాపా ప్రభుత్వం 25 నెలల్లోనే 1,49,000 కోట్ల రుణం తీసుకుందన్నారు. కార్పొరేషన్ల ద్వారా మరో 34,650 కోట్ల రుణాలు సమీకరించినట్లు చెప్పారు. తెలుగుదేశం హయాంలో ఏటా సగటున 26,000 కోట్ల రుణం తీసుకుంటే జగన్ ప్రభుత్వం సంవత్సరానికి 50,000 కోట్లు అప్పు చేయడంతో పాటు ఆఫ్ బడ్జెట్ రుణాల పేరుతో మరో 34,000 కోట్లు సమీకరించినట్లు తెలిపారు. గత ప్రభుత్వం 16 లక్షల మందికి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వగా వైకాపా ప్రభుత్వం 11 లక్షలకు కుదించినట్లు యనమల విమర్శించారు. చంద్రన్న బీమా 2.47 కోట్ల మందికి వర్తింపజేయగా వైఎస్సార్ బీమాను 67 లక్షలకు తగ్గించిందని పేర్కొన్నారు. సున్నా వడ్డీ రైతు రుణాలు, డ్వాక్రా రుణాలను 3 లక్షల వరకు వర్తింపజేయగా వాటిని 1,00,000కు తగ్గించారన్నారు. 64,000 కోట్లతో తెలుగుదేశం సర్కార్ 23 నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి చేస్తే 2 ఏళ్లలో జగన్ సర్కార్ సాగునీటి ప్రాజెక్టుపై కేవలం 9,450 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు యనమల ఆరోపించారు. ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడకుండా గత ప్రభుత్వం 10,000 మెగావాట్లు అదనంగా ఉత్పత్తి చేస్తే ఇప్పటి ప్రభుత్వం కేవలం 1,000 మెగావాట్లే ఉత్పత్తి చేసిందని దుయ్యబట్టారు. 2019-20లో 57 రోజులు ఓవర్ డ్రాఫ్ట్ కు వెళ్లారన్న యనమల స్పెషల్ విత్డ్రాల కోసం 37 రోజులు, వేతనాల కోసం 128 రోజులు, మొత్తంగా ఏడాదిలో 221 రోజులు అప్పులకు వెళ్లారని ఆరోపించారు. అమరరాజా బ్యాటరీస్ కాలుష్యంపై ఒక్క ఫిర్యాదు కూడా లేదని, ఈ కర్మాగారం వల్ల ఏపీకి జీఎస్టీ ద్వారా 1,200 కోట్ల ఆదాయం వస్తుందన్నారు. భారతీ సిమెంట్, అరబిందో ఫార్మాలతో కాలుష్య సమస్య అధికంగా ఉందని యనమల ఆరోపించారు. కొండపల్లి అటవీ ప్రాంతంలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ చట్టాలను ఉల్లంఘించి అక్రమ మైనింగ్ చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్కు ఫిర్యాదు చేసింది. జీవించే హక్కును కాలరాసే విధంగా మారిన అక్రమ మైనింగ్పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు తెలుగుదేశం పార్టీకి చెందిన నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు 3 పేజీల లేఖను కేంద్ర మంత్రికి పంపారు. కొండపల్లి బొమ్మల తయారీకి ఉపయోగించే చెట్లు నరికివేయటం వల్ల బొమ్మల తయారీదారుల జీవనోపాధికి ముప్పు ఏర్పడిందన్నారు. అక్రమ మైనింగ్ ప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళ్లకుండా తమను గృహ నిర్బంధించారని, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించేలా పోలీసులు వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీకి చెందిన నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు ఆరోపించారు. వైకాపా పాలనలో నిరుద్యోగ యువతకు జరిగిన అన్యాయంపై పోరాటానికి ప్రత్యేక వెబ్సైట్ రూపొందించినట్లు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తెలిపారు. ఉద్యమంలో యువతను భాగస్వామ్యం చేసే లక్ష్యంతో జగన్ చీటెడ్ apyouth.com అనే వెబ్సైట్ రూపొందించినట్లు చెప్పారు. నిరుద్యోగ యువత ఈ వెబ్సైట్లో రిజిస్టర్ అయి ఉద్యమంలో పాల్గొనాలని కోరారు. జగన్ రెడ్డి అబద్ధాలు చెబుతూ మోసాలు చేస్తూ ఉంటారని, చెయ్యలేనివి కూడా చేస్తారనే భ్రమలు కల్పిస్తారనటానికి జాదూ క్యాలెండరే ఉదాహరణ అని లోకేష్ ఆరోపించారు. కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలంటూ విజయవాడ ధర్నా చౌక్లో నిరాహార దీక్ష చేస్తున్న ఉద్యోగ పోరాట సమితి సభ్యులకు లోకేష్ మద్దతు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి అమర్ రాజా బ్యాటరీస్ వెళ్లిపోవాలని ప్రభుత్వం కోరుకోవడం లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఉన్న ప్లాంటుకు సమీపంలో కొనుగోలు చేసిన 4000 ఎకరాల్లో పరిశ్రమను స్థాపించుకోవచ్చని సూచించారు. ప్రతి 10 ఏళ్లకోసారి బ్యాటరీ తయారీ కంపెనీలు యూనిట్లను మరో ప్రాంతానికి మార్చాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు ముఖ్యమైనప్పటికీ ప్రజారోగ్యం ప్రభుత్వానికి ప్రధానమన్నారు. పొరుగు రాష్ట్రాల్లో ఎక్కువ రాయితీలు వస్తాయనే ఉద్దేశంతోనే అమర్ రాజా బ్యాటరీస్ను వేరే ప్రాంతానికి తరలించేందుకు సిద్ధమైనట్లు మంత్రి పెద్దిరెడ్డి విమర్శించారు. 10 ఏళ్ళు దాటిన తర్వాత రీలొకేట్ చేయాలని ఉంటుంది. రీలొకేట్ చేయకుండా అక్కడే నడుపుకుంటూ దాని మీద ప్రభుత్వం ఏదో ఆర్డర్ ఇస్తే దాని మీద కోర్టులో పోయి స్టే తెచ్చుకొని చేయడం అనేది సమర్థనీయం కాదు. అమర్ రాజా బ్యాటరీస్ రాష్ట్రం నుంచి వెళ్ళిపోవాలని మేము కోరుకోవడం లేదు, ఉండాలని కోరుకుంటాం. కానీ ఉన్న కండిషన్స్ కు లోపడి పనిచేయాలి. అక్కడ పోతే ఇంకా ఎక్కువ మాకు ఆర్థికంగా లాభపడతామని చెప్పి ఆలోచనతో తప్ప రాష్ట్రంలో ఎందుకు ఉండకూడదు అని వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి పరీక్షా ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. సాయంత్రం 5 గంటలకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేయనున్నారు. ఈ ఏడాదితో పాటు గతేడాది ఫలితాలను కూడా ప్రకటిస్తారు. కరోనా కారణంగా గతేడాది పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం విద్యార్థులకు మార్కులు కేటాయించకుండా కేవలం ఉత్తీర్ణులైనట్లు మెమోలు ఇచ్చింది. ఇప్పుడు వారికి గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్లు ప్రకటించనున్నారు. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన భూసేకరణ నిలిపివేస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఉండగానే మళ్లీ అవే భూములకు నోటిఫికేషన్ జారీ చేయడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సిరిసిల్ల కొత్త చెరువు కట్ట అభివృద్ధి కోసం మే 22న జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్ నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. 4.38 ఎకరాల సేకరణ కోసం ఇచ్చిన నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టారు. 2018లో న్యాయస్థానాన్ని ఆశ్రయించామన్న పిటిషనర్ తరపు న్యాయవాది 2019లో భూసేకరణ నోటిఫికేషన్ను కోర్టు నిలిపివేసింది. ఆ పిటిషన్ ఇంకా పెండింగ్లో ఉందన్నారు. కోర్టు ధిక్కరణ ఎదుర్కొనకుండా మళ్లీ నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలిపారు. అనంతరం కౌంటర్ దాఖలు చేయాలని అధికారులను ఆదేశించిన న్యాయమూర్తి తదుపరి విచారణను సెప్టెంబర్ 1వ తేదీకి వాయిదా వేశారు. పెండింగ్లో ఉన్న కోర్టు ధిక్కరణ కేసుల విచారణ కోసం ప్రభుత్వం 58 కోట్లు కేటాయించిందంటూ దాఖలైన పిటిషన్పై తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ హైకోర్టుకు వివరణ ఇచ్చారు. ప్రభుత్వం కేటాయించిన 58 కోట్లు పెండింగ్లో ఉన్న కోర్టు ధిక్కరణ కేసుల ఖర్చుల కోసం కాదని స్పష్టం చేశారు. హైకోర్టులో కోర్టు ధిక్కరణ కేసులు వేసిన వారికి భూసేకరణ పరిహారం ఇవ్వడం కోసమే ఆ నిధులు కేటాయించినట్టు తెలిపారు. గతేడాదే ప్రభుత్వం 457 కోట్ల రూపాయలు కేటాయించిందని, ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి కొందరు కలెక్టర్లు ట్రెజరీ నుంచి డ్రా చేయకపోవడంతో తాజాగా 58 కోట్ల విడుదల జీవో ఇచ్చినట్లు సీఎస్ వివరణ ఇచ్చారు. పిటిషనర్ కోర్టును తప్పుదోవ పట్టించారన్న సీఎస్ నిధులు విడుదల చేయవద్దంటూ బుధవారం జారీ చేసిన ఆదేశాలను ఉపసంహరించుకోవాలని హైకోర్టును కోరారు. అటు జీవో 208 రాసిన తీరు పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేసిన ధర్మాసనం కోర్టు ధిక్కరణ కేసుల విచారణ ఖర్చుల కోసమేనన్న భావన కలిగించేలాగా జీవో కనిపిస్తోందని పేర్కొంది. ఓటర్ల జాబితా సవరణకు కేంద్రం ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల 9 నుంచి అక్టోబర్ 31 వరకు సవరణ ముందస్తు కార్యక్రమాలు చేపట్టనున్నారు. జాబితాలోని తప్పులను సవరించడం, పునరావృతమైన పేర్లు తొలగించడం, BLOల ద్వారా ఇంటింటి తనిఖీ, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణను పూర్తి చేయనున్నారు. నవంబర్ 1వ తేదీన ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రచురిస్తారు. నవంబర్ నెలాఖరు వరకు అభ్యంతరాలు, వినతులు స్వీకరించి డిసెంబర్ 20లోగా పరిష్కరిస్తారు. 2022 జనవరి 5న ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తారు. 2022 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే వారందరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. భారత్ నుంచి తమ దేశానికి వచ్చే ప్రయాణికులపై విధించిన ఆంక్షలను బ్రిటన్ సడలించింది. టీకా 2 డోసులు వేయించుకున్న వారు 10 రోజుల పాటు తప్పనిసరిగా హోటల్ క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదని, హోమ్ క్వారంటైన్లో ఉంటే సరిపోతుందని బ్రిటన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రయాణ ఆంక్షల విషయంలో భారత్ను ఎరుపు నుంచి మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ సడలింపులు ఈ నెల 8 నుంచి అమల్లోకి వస్తాయని బ్రిటన్ రవాణా శాఖ మంత్రి ట్వీట్ చేశారు. స్వదేశీ కరోనా టీకా కోవాక్సిన్ నాణ్యతపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని భారత్ బయోటెక్ ఖండించింది. కోవాక్సిన్ ప్రతి బ్యాచ్ 250కి పైగా క్వాలిటీ కంట్రోల్ పరీక్షలు దాటుకుని సెంట్రల్ డ్రగ్ ల్యాబొరేటరీ అనుమతి పొందిన తర్వాతనే మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు విడుదల చేసిన కోవాక్సిన్ బ్యాచ్లన్నీ హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీలోని తమ యూనిట్లో కఠినమైన నాణ్యత ప్రమాణాల ప్రకారం ఉత్పత్తి చేసినవేనని స్పష్టం చేసింది. కర్ణాటకలోని మాలూర్, గుజరాత్ అంకలేశ్వర్ యూనిట్ల నుంచి వచ్చే నెలలో టీకా డోసుల సరఫరా ప్రారంభం అవుతుందని వివరించింది.